వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము లక్ష్మీనరసింహస్వామిని, పంపనూరు లక్ష్మీనరసింహస్వామిని కొండపైకి వెళ్ళేటప్పుడు మనకి కొండ కింద ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. చాలా పురాతనమైంది ఈ ఆంజనేయ స్వామి గుడి. మనం ఆ లక్ష్మీనరసింహస్వామికి వెళ్లే ముందుగా ఇక్కడ దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న రథం వచ్చేసి చాలా పురాతనమైంది, దాదాపుగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది, అప్పుడుది. అలానే ఉంది. రాతి చక్రాలు ఫ్రెండ్స్. ఆ బొమ్మలు చూడండి, రథం మీద ఉన్న బొమ్మలు ఎంత బాగా చెక్కబడ్డాయో. ఒక్కో బొమ్మ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏంటి అనేసి. శివుడు ఉన్నాడు, వరాహదేవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, మళ్ళీ వచ్చేసి విష్ణువు. ఇలా చాలా మంది విగ్రహాలు చెక్కబడి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రథం మీద రథం లాక్కెళ్ళడానికి కూడా అక్కడ చైన్లు పెట్టేశారు. అక్కడ అలాగే సృష్టికి మూలమైన చిత్రాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఉంటాడు, బలరాముడు ఉంటాడు, వరాహదేవుడు, వామనుడు, ఋషి వాల్మీకి మహర్షి, పరశురాముడు. బాబా చాలా చిన్న విగ్రహాలు ఫ్రెండ్స్. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లక్ష్మీనరసింహస్వామి ఎక్కువ ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహాలు చిన్న చిన్న సైజు ఫ్రెండ్స్. సింహాలు ఉంటాయి ఆడాడ మూలలకి రథంకి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గజస్తంభము గుడి, ఆంజనేయ స్వామి గుడి, కొండ కింద ఆంజనేయ స్వామి గుడి. ఇది వచ్చేసి లోపల శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహము. లోపల అంటే ఒక పెద్ద రాతి బండ మీద ఆంజనేయ స్వామి చెక్కబడి ఉంటుంది. అంటే అప్పటికి అలాగా ఉందన్నమాట. అప్పటికి వీటిలో విగ్రహాలు అవి లేవు కదా, అలా రాతి బండ పైన చెక్కి ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామి విగ్రహము బొమ్మ ఆకారంలో. ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెక్కబడింది ఫ్రెండ్స్. ఈ విగ్రహము లోపల మనం చూస్తున్న ఆంజనేయ స్వామిది చాలా పురాతనమైంది. దాదాపు 400-500 సంవత్సరాలు గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు, రాత్రి అయినా సరే ఏం భయం ఉండదు మనకి. ఆంజనేయ స్వామి ఉన్నాడు, లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, ఏమి మనకి అడవిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. కొండపైకి వెళ్దాం రాండి. ఇంకా ఫ్రెండ్స్, మనము ఆంజనేయ స్వామి గుడి దాటుకొని కాస్త ముందుకు వస్తే ఇక్కడ మెటికిలు ఎక్కిపోయే మార్గం ఉంది. అక్కడ మీకు కనిపిస్తుందా ఆటో దగ్గర, కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనం బండ్లో కానీ కారులో కానీ ఇలా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనము స్టెప్స్ ఎక్కి వస్తే వీటికి వస్తాం ఫ్రెండ్స్. మనము ఆ మెటికలు ఎక్కుకుంటా, కింద చూపించాను కదా, ఆ మెటికలు ఎక్కుకుంటూ వస్తే మనము ఇక్కడికి చేరుకుంటాం అన్నమాట. ఇది మెట్ల మార్గం అని మీకు చూపిస్తున్నాను పైన నుండి. ఇది వచ్చేసి గుడి ముందర ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా బయలు ఉంటుంది గుడి ముందర, అంతా బండ, ఇదంతా బండ. మనము చెప్పులు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. చెప్పులు వేసుకుని గుడి వరకు కూడా వెళ్ళకూడదు. వాళ్ళెవరు గుడి వరకు వెళ్ళకూడదు మాట అంటే, ఇంకా కొద్దిగా ఇక్కడే వదిలేసేయాలి చెప్పులన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ మనము గుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి. ఫ్రెండ్స్, ఇక్కడ గుడి మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే అక్కడ పెద్ద గజస్తంభాలు కనిపిస్తున్నాయి. ఇవి శ్రీకృష్ణదేవరాయల కాలంలో తయారు చేసినవి గజస్తంభాలు. అప్పట్లో నిలబెట్టినవే, అలానే ఉన్నాయి గజస్తంభాలు, ఒరగలేదు. ఒక కట్ట కట్టి ఉంటుంది ఆ గజస్తంభాల దగ్గర చుట్టూ ఒక అరుగులాగా. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఉంది ఫ్రెండ్స్. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవచ్చు ఆ రాయి దగ్గర. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఉంది ఒకటి చిన్నది, మనం కూడా పూజ చేసుకోవచ్చు కుంకుమ పెట్టి. కొంతమంది దీపాలు పెట్టినారు చూడు లక్ష్మీనరసింహస్వామి ముందర, ఆ దీపాలు పెట్టుకోవచ్చు. అలాగే స్వామికి మనము మన చేతుల మీద చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి దారి, గర్భగుడిలోకి వెళ్ళడానికి దారి ఫ్రెండ్స్. ఇది వెళ్తున్నారు స్వాములు, వస్తున్నారు చూడండి, అయ్యప్ప స్వాములు. ఇప్పుడు నేను వెళ్తాను. ఒకవేళ లోపల వీడియో తీసేకుంటే తీస్తాను ఫ్రెండ్స్, లేదంటే ఎలా ఉందనేది మీకు చెప్తాను బయటకు వచ్చిన తర్వాత. లోపల అదిగో ఫ్రెండ్స్, లోపల లక్ష్మీనరసింహస్వామి అలా ఉన్నాడు.
గుడి బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ దర్శనం చేసుకుని. ఇది ఇక్కడ వచ్చేసి స్వామి ఏం చెప్పాడంటే, లోపల అడిగితే నేను ఇక్కడ స్వామివారి పాదం ఉండేదంట ఫస్ట్ అప్పట్లో చాలా పాతకాలంలో స్వామివారి పాదం ఉండేదంట. తర్వాత 2000 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. అంతకుముందు అయితే స్వామివారి పాదం ఉండేదంట. అది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో లోపల రాతితో గర్భగుడి ఉండేది. తర్వాత ఈ గుడి అంతా మళ్ళా కట్టారంట. ఇక్కడ అన్ని కళ్యాణ మండపం ఉంది ఫ్రెండ్స్. అలాగే సత్రాలు ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి, గదులు ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అలాగే శనివారం వచ్చి నిద్ర చేయాలనుకున్న వారు నిద్ర చేయొచ్చు. శనివారం బాగా జరుగుతుందంట ఫ్రెండ్స్. మార్చి నెలలో కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుందంట పెళ్లిళ్ళు, అంత బాగుంది. ఇక్కడ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉంది. లక్ష్మీనరసింహస్వామి గుడి వెనకాల కాస్త వెనక్కి వెళ్తే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి దర్శనం చేసుకుని నేను మరి ఇక్కడికే వచ్చాను, లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి. ఇక్కడ పాదాలు ఉండేవంట అప్పట్లో. స్వామి తిరిగిన పాదం ఒకటి ఉంటే అక్కడ పాదం దగ్గర మళ్ళీ 2000 సంవత్సరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు ఫ్రెండ్స్. ఇక్కడికి ఎవరైనా సరే రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. నిద్ర చేయాలనుకున్న వారు నిద్ర చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పంపనూరులో ఉంది, అనంతపురం జిల్లా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి స్తంభం బద్దలు కొట్టుకొని వచ్చి తన ఒళ్ళో పడుకోబెట్టి ఇలా 2 చేతులతో చీలుస్తున్నాడు, ఇంకో 2 చేతులతో పట్టుకున్నాడు. కానీ ఇక్కడ పెట్టలేదు అలా. మామూలుగా ఈ 6 చేతుల్లో 2 చేతులు పట్టుకునేవాడు. ఇలా చీలుస్తుంటే కింద భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు అక్కడ. తర్వాత పైన పూర్తి పైన ఇంకా రాళ్ళు ఉంటాయి, అన్ని ఇంకేమీ లేదు అక్కడ. రాళ్ళు అన్ని శంకు చక్రం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ జాలరీ ఉన్నది వచ్చేసి కోనేరు ఫ్రెండ్స్. అప్పట్లో సహజ సిద్ధంగా ఏర్పడింది. ఇది ఎవరు తయారు చేసింది కాదు, కట్టింది కాదు. ఇది రాయిలోనే బండలోనే పెద్ద గుంత ఉండి చాలా నీళ్లు నిలబడతాయి ఫ్రెండ్స్. కాకపోతే చెత్త చెదారము వాటర్ బాటిల్ అన్ని వేస్తారని జాలరీ వేశారు. అప్పట్లో ఇక్కడే స్నానం చేసేవారంట, గుడిలోకి వెళ్లేవారంట మన పెద్దవాళ్ళు, మన తాతలు, వాళ్ళు ఫ్రెండ్స్. పూర్తి వీడియో అంతా చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మరొక 10 మందికి చేరేలా చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మరొక వీడియోతో కలుసుకుంటాను. పంపనూరు లక్ష్మీనరసింహస్వామి.